నమస్తే. మనం జులై మంత్ 2025 సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉందో చూద్దాం. అందులో భాగంగా కుంభరాశి వాళ్ళ గురించి చూద్దాం. కుంభరాశి గనుక మనం చూసుకుంటే ఈళ్ళకి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. కానీ ఏలినాటి శని ప్రభావం ఉన్నా కానీ గురువు అనుకూలంతోటి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వేరే యొక్క గ్రహస్థితులను బట్టి మనం చూసుకునే ప్రిడిక్షన్ చెప్పే ముందు ఫస్ట్ వీళ్ళకి ఈ జులై మంత్‌లో 3 ముఖ్యమైన పర్వదినాలు, విశేష దినాలున్నవి. ఇవి గనక మీరు జరుపుకుంటూ ఉంటే మీకున్న ఈ శని బాధల నుంచి బయటపడి ఎంతో ఒక మంచి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఒకటి ఆషాఢ నవరాత్రులు జరుగుతున్నాయి. ఇవి వారాహి నవరాత్రులు కూడా అని అంటారు. ఎవరైనా గనక ఆల్రెడీ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటే గుడ్. లేదంటే ఎవరైనా గనక మిస్ అయ్యి ఉంటే అట్‌లీస్ట్ లాస్ట్ 3 డేస్ అన్నా చేసుకోండి. ఇదే మాసంలో గురు పూర్ణిమ ఉంది. గురు గ్రహం ఉన్నవాళ్ళు అనుకూలంగా లేని వాళ్ళు, తర్వాత గురు మహాదశ నడుస్తున్న వాళ్ళు కూడాను ఇవి చక్కగా చేసుకుంటే గురువు యొక్క కృప వల్ల మీకు ధనం ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా 29వ తారీఖున శ్రావణ మాసం ఆల్రెడీ అప్పటికొచ్చేసి ఉంటుంది. నాగుల పంచమి ఉంటుంది. ఎవరికైతే పిల్లలు కలగటం లేదో, తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య గొడవలొస్తూ గ్యాపులున్నాయో వీళ్ళంతా గనక చేసుకుంటే పిల్లల మధ్య చక్కగా వంశం అంతా వృద్ధి జరిగి కావాల్సిన విధంగా పిల్లలు కలిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో చక్కగా అవి చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇప్పుడు గ్రహస్థితిని బట్టి చూసుకుంటే ఈ కుంభరాశి వారిలో ఫస్ట్ నక్షత్రాలు గనక చూసుకుంటే ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3, 4 పాదాలు అంటే ఇందులో ఉంటాయి. వీటితో పాటు పేరు బలం గనక చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, ద అన్న లెటర్స్ వాళ్ళంతా కూడా మనకి ఈ కుంభరాశిలో ఉంటారు. నక్షత్రం యొక్క స్థితిని గనక చూసుకుంటే ఇందులో రెండు గ్రహాలు ఎక్కువగా మారుతున్నాయి. ఒకటి సూర్యుడు, రెండోది శుక్రుడు మారుతున్నాడు. అంతేకాకుండా కుజుని యొక్క పొజిషన్ కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. కుంభరాశి వాళ్ళకి జులై మంత్ గనక చూసుకుంటే ఓవరాల్‌గా చాలా అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. ఓవరాల్‌గా గనక చూసుకుంటే వీళ్ళకి శత్రునాశాంతః, శత్రువులపైన వీళ్ళకి విజయం వస్తుంది, ధన ప్రవాహం వస్తుంది. అంతేకాకుండా విజయం ఏ పని చేసినా గనుక చక్కగా విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్నేహితులతోటి, ఫ్రెండ్స్ తోటి, బంధువులతోటి చక్కగా కలిసేసి మంచి సెలబ్రేటెడ్ వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక రకంగా చూసుకుంటే అన్ని విధాలుగా చాలా చక్కగా బాగుంది. అంతకుముందు లాస్ట్ 3 మంత్స్‌తో కంపేర్ చేస్తే ఈ జులై మంత్ చాలా చక్కగా అభివృద్ధిలో ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్, మిక్స్డ్ అని కాదు, ఒక రకంగా చాలా బాగుంటుందని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా బాగుంటుందంటే మన మహర్షులు ఏం చెప్తారంటే సుసౌఖ్య యత్న కార్యార్థ సాధనం దేహారోగ్యాది సంతోషం వస్త్రధన లాభకృత్ అని మనకి సంస్కృతంలో చెప్తారు. దీని ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి సంతోష ప్రకారంగా ఉంటారు, ధాన్యం బాగుంటుంది, వస్త్రం షాపింగ్ చేసి మంచి మంచి జ్యువెలరీ కానివ్వండి, లేదంటే మంచి మంచి బట్టలు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యత్న కార్యార్థ సాధనం ఏదైనా కనుక మనం ఎఫర్ట్ బట్టి కనుక చేస్తే ఏదైనా పని కావాలని ఆ పని అవుతుంది. దాంట్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా సూర్యుడు చాలా 6th హౌస్‌లో ఉన్న తర్వాత ఒక మంచి వైబ్రేషన్స్ మీలో ఉంటాయని మనం గమనించుకోవాలి. అంతేకాకుండా ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓవర్ ఎక్స్‌పెండిచర్ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 7వ ఇంట్లో కుజుడు ఉండటంతోటి జనరల్‌గా భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం, కోపంగా మాట్లాడే అవకాశం, సిట్యుయేషన్స్ ఎక్కువగా ఉంటుంది. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ స్వబంధు భీతిః కువార్తాశ్రవం పుత్రభాతॄణం క్రోధ సప్తమిగే కుజే అని చెప్తారు. అంటే తమ్ముడితోటి, పుత్రులతోటి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటన్నిటికంటే ముందు కూడా కువార్త అంటే మీకు విచారంగా ఇబ్బంది కలిగించే మాటలు, మిమ్మల్ని మాటలతో అనవసరంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు మీ చుట్టూ ఉండేసి మిమ్మల్ని దుఃఖానికి గురి చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది గమనించుకోవాలి. అయితే ఉద్యోగపరంగా వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. ప్రొఫెషన్‌లో చాలా షార్ప్‌గా ఉంటారు. మీరు అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చక్కగా చేసుకొని మీకు మంచి బ్యాలెన్స్డ్‌గా ఉండేసి ఒక కమాండింగ్‌గా ప్రొఫెషనల్‌గా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు దొంగతనాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదో ఒక వస్తువుని కోల్పోయే అవకాశం కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా సంపదల విషయంలో, ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు మీకు 4వ ఇంట్లో ఉండి 10th హౌస్‌ని చూడటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే స్వబుద్ధు బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది విద్యాగోష్ఠు భృగే సుఖే స్థానే అని చెప్తారు. దీని ప్రకారం మనకేంటంటే 4వ ఇంట్లో గనక శుక్రుడు ఉండటం వల్ల మంచి తన విల్ పవర్,
తనకున్న ఇంట్యూషన్ చాలా బాగా పనిచేసి డిసిషన్స్ చక్కగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మనకి జెంట్స్ అయితే లేడీస్ తోటి, లేదంటే లేడీస్ అయితే జెంట్స్ తోటి చక్కగా వాళ్ళు ఒక మీనింగ్‌ఫుల్ డిస్కషన్ చేసుకొని వాళ్ళకి కావాల్సినవన్నీ సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి పుత్రులతోటి, తర్వాత ఫ్రెండ్స్ తోటి, అలానే స్పౌస్ తోటి చక్కగా మాట్లాడి ఒక వర్తి కన్వర్జేషన్ వీళ్ళ మధ్యన ఉండేసి కావాల్సిన విధంగా చక్కగా మాట్లాడుకొని ఒక డిగ్నిఫైడ్ సంభాషణతో ఉండి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే ఈ టైం శుక్రుడు 4వ ఇంట్లో అంటే ఓవరాల్‌గా సుఖప్రదంగా ఉంటారు. ఇంటికి సంబంధించిన వాతావరణం బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే శుక్రుడు 10వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి అఫీషియల్‌గా కొన్ని మ్యాటర్స్‌లో వీళ్ళని చక్కగా పాజిటివ్‌గా ఉంటుంది. ధన ప్రవాహం కూడా ఉంటుంది. మనం ఓవరాల్‌గా గనుక చూసుకుంటే చాలా రోజుల తర్వాత వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో చాలా మంచి హోల్డ్ వస్తుంది. ప్రమోషన్స్ వచ్చేసి చక్కగా ఉండే అవకాశం ఈ కుంభరాశి వాళ్ళకు ఉంది. మనం కుంభరాశిలో ఉన్న నక్షత్రాలు గనుక చూసుకుంటే ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర నక్షత్రాలు. వీళ్ళకు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి పాజిటివ్ సైడ్‌లో గనుక చూసుకుంటే వీళ్ళకి లాభప్రదముగా ఉంటుంది. రాజ్య లాభము చూపిస్తుంది. అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా గనుక పని చేస్తే ఓవరాల్‌గా అందులో వీళ్ళకి లాభప్రదంగా ఉంటుంది. ఛాలెంజెస్ గనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు భయం పడే సిట్యుయేషన్‌లు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అగైన్ ధనప్రాప్తి, లాభము, రాజ్య లాభము చూపిస్తూ ఉంటుంది. ఛాలెంజ్ చేసేటప్పటికి భయము, బంధనము, ధనహీనత చూపిస్తూ ఉంటుంది. అంటే ఏదో ఒక విషయంలో భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్‌గా క్రైసిస్‌లో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటు బంధించబడినట్లుండే సిట్యుయేషన్స్ ఉంటుంది. అంటే మీకేదో ఒక సమస్య ఉండి ఎలా ఎళ్తే బాగుంటుందన్న క్లారిటీ లేక, స్పష్టత లేక కన్‌ఫ్యూజన్‌లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో మంచి ఆస్ట్రాలజర్స్‌ని కలిసిన, సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్‌పర్ట్స్‌ని కలిసిన మీకు సరైన డైరెక్షన్స్ ఇస్తారు. ఆ డైరెక్షన్‌లో వెళ్తే మీకు బాగా కలిసొస్తుంది. ఇది కాకుండా ఇంకా వేరే ఇండివిడ్యువల్‌గా జాతకాన్ని గనక ఏమైనా మీకు ఛాలెంజెస్ ఉన్నా, లేకుంటే ఇంకా వేరే విషయాలు ఏదైనా క్లారిటీ కావాలన్నా గానీ, సో మీరు ఈ క్రింద కనిపిస్తున్న నంబర్‌కి మీరు సంప్రదించవచ్చు నన్ను. ధన్యవాదాలు.